సీరియల్ నటి తనూజ గౌడ. ఈమెకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్నారో అంతలా నెగిటివిటీని కూడా ఫేస్ చేశారు. తనూజ గౌడ మొదట ముద్దమందారం సీరియల్లో పవన్ సాయి సరసన నటించి మెప్పించారు. ఇక అప్పటి నుంచి పవన్ సాయికి తనూజ మధ్య అఫేర్ నడుస్తున్నట్లు పుకారు షికార్లు కొడుతున్న తరుణంలో అదే టైంలో పవన్ సాయి తన భార్య నుంచి విడిపోవడంతో దీనికి కారణం తనూజ గౌడనంటూ పబ్లిక్లో టాక్ గట్టిగానే వినిపించింది. ఇక ఈ విషయం గురించే తనూజ గౌడని నెటిజన్స్ సోషల్ మీడియా వేదిక విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో దీని గురించి పవన్ సాయి స్పందిస్తూ, నిజంగా నా గురించి పట్టించుకున్న వాళ్ళ గురించి వచ్చే కన్సర్న్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే నాకు తెలియని చాలామంది నా జీవితం గురించి ఆసక్తి చూపించడం చాలా వినోదంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం గురించి నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎవరికి ఎటువంటి వివరణ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇకపైన కూడా ఇవ్వను. కానీ నా దగ్గర వాళ్ళు, నాకు మంచి స్నేహితురాలు, ఆమెను మీరు నాకు ఎలా ఊహించుకున్నా పర్లేదు. వాళ్ళ విషయానికి వస్తే మాత్రం నేను సహించను. ఇటీవల నా పర్సనల్ లైఫ్లో చాలా కలిత కథలు సృష్టించారు. ఫేక్ ప్రొఫైల్తో చాలా దారుణంగా ప్రవర్తించడం, నా గతాన్ని తనూజతో కలిపి ఆమె ఇమేజ్ని దెబ్బతీయటం, ఆమె క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం చాలా అసహ్యంగా అయితే ఉంది. నేను ఈ విషయం గురించి చాలా గట్టిగా అయితే చెప్తున్నాను. ఇది వెంటనే ఆపండి. ఈ అర్థం లేని ప్రచారం ఇక మానేయండి. నిజం తెలియకుండా ఏదో తెలిసినట్లు నటించకండి, కథలు సృష్టించకండి. ఇకనైనా ఈ చెత్త ప్రచారం ఆపండి. నా జీవితానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని టార్గెట్ చేయకండి. నా జీవితంపై ఇంత మక్కువ చూపిస్తున్న మీ అందరికీ ముందు మీ పనులపై దృష్టి పెట్టుకోండి. నా పర్సనల్ విషయం గురించి మీ జోక్యం నాకు అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచండి అని చెప్పి గట్టిగా అయితే సీరియస్ అయ్యారు. సో నిజం చెప్పాలి అంటే పవన్ సాయి గారికి తనూజ గారి మధ్య ఎఫ్ఐఆర్ ఉందో లేదో వాళ్ళ పర్సనల్. సో ఆ విషయం గురించి మీరు వారిని టార్గెట్ చేయాల్సినంత అవసరం అయితే లేదని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.